లాస్ట్ మంత్లో చెప్పాం కదా, ది కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి యాక్చువల్గా ఒక 10 రోజుల క్రితమే, అంటే జూలై 29 నాటికే వీరు కేసు విచారణకు రావాల్సి ఉండగా, ఏది కాదంబరి జత్వాని తల్లిదండ్రులు ప్లస్ ఆమె తమ్ముడిని కేసు నుంచి మినహాయింపు కోరుతూ లేదు సిఐడినే ఛార్జ్షీట్లు దాఖలు చేసిన మీదట ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ. ఆ క్రమంలో కుక్కల విద్యాసాగర్ గారు నిన్న కోర్టుకు వచ్చి, నిన్న అంటే ఆగస్టు 12, 2026 కోర్టుకి హాజరై లేదు ఆవిడ తల్లిదండ్రులు ప్లస్ ఆవిడ సోదరుడికి కూడా డబ్బులు వెళ్ళాయి అని వాదించి తన అభ్యంతరాన్ని తెలియజేశారు. ఇక్కడ ఈ దినపత్రిక ఏమని రాసుకొచ్చాయి అంటే, కోర్టు హాజరు కావాలని ఆదేశం మేరకు ఈయన హాజరయ్యాడు. ఈయన ఏమైనా నిందితుడా ఈ కేసులో హాజరు కావడానికి, ఆదేశాలు ఇవ్వడానికి? బాబు, సిఐడి ఇలా ఛార్జ్షీట్ వేసింది, ఆవిడ మిమ్మల్ని బెదిరించారు, ఈ బ్లాక్మెయిల్ చేశారు అనడానికి ఆధారాలు ఉన్నాయని ఛార్జ్షీట్ వేసింది. అదే సమయంలో ఆవిడ తల్లిదండ్రులకు, ఆవిడ తాలూకు సోదరుడికి డబ్బు పంపించినట్లు ఆధారాలు లభించలేదు, అందుచేత కేసు నుంచి వారిని మినహాయిద్దాము అన్నట్టుగా ఛార్జ్షీట్ దాఖలైంది. అందుమీదట మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయండి అని సూచించింది. డైరెక్షన్స్, తెలుగులో ఆదేశాలంటే ఆర్డర్స్ కాదు. ఒకవేళ ఏమయ్యేది, ఈయన కనుక హాజరు కాకపోతే ఏమయ్యేది కాదు, వాళ్ళ ముగ్గురు పేర్లు తీసేసేవాళ్ళు. దీన్ని ఆర్డర్స్ అనలేదు, డైరెక్షన్స్, సూచనలు. ఇదిగో ఇలా చెప్తుంది, ఛార్జ్షీట్ వేశారు, మీరేమో అప్పుడు అభియోగ పత్రంలో మీరు అప్పట్లో వేసిన కంప్లైంట్లో అందరి మీద పెట్టమన్నారు, వీళ్ళేమో తొలగిస్తామంటున్నారు, మీకేమన్నా అభ్యంతరం ఉంటే వచ్చి చెప్పుకోండి అన్నారు. మనం భాష్యం భలే చెప్పుకుంటాం, ఆదేశించిందట కోర్టు. మనం ఇలానే నరకాల. లీగల్గా ఏంటంటే లీగల్ పరిభాషని వీళ్ళకి అనువుగా ఎలా మార్చుకుంటుంటారు. అవతలోడు చేసుకుందేమో అప్పు, యువతలోడు చేసేదేమో సమీకరణ అంటే ఎందుకు ఊరుకుంటారు? అందుకేనా అనమాట ఇలా ఖండాలుగా చేయాలి వీళ్ళు చెప్పే మాటలను, దినపత్రికలు చెప్పే మాటలు. ఓకే, ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు మలుపు తిరగబోతుంది. న్యాయాధికారి అంటే తీర్పరి జడ్జి గారు ఆగస్టు 19కి కేసు వాయిదా వేశారు. సో చాలా తొందరలోనే మళ్ళీ వాదోపవాదాలు జరుగుతాయి. జత్వానీ గారి తరపున రంగంలోకి ఎవరు దిగుతారో మరి, సిద్ధార్థ లోత్రా గారు దిగుతారో ఎవరు దిగుతారో తెలియదు, కానీ జత్వానీ గారి తరపున దిగే లాయర్ గారు లేదు ఆధారాలు లేవు యువర్ ఆనర్ అని చెప్పటం, ఉన్నాయి యువర్ ఆనర్, నేను ఆవిడ ఖాతాకి పంపిస్తే ఆవిడ ఖాతా నుంచి ఆవిడ తల్లికి తల్లిదండ్రులకి ఇద్దరికీ పంపించుకుంది, తమ్ముడి ఖాతాకు కూడా ఆవిడ బదిలీ చేసింది అని ఈయన వాదించాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి డబ్బు వెళ్ళిన తర్వాత ఆ డబ్బు ఎవరికి పంపించుకుంటారనేది వాళ్ళ ఇష్టం, దాని ఆధారంగా కేసు అయితే పెట్టలేదు. కానీ ఇక్కడ కుక్కల విద్యాసాగర్ ఒక మాట చెప్పింది, మనం అంతకుముందు చెప్పింది కూడా ఈ వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి గుర్తుంటుంది. డబ్బు పంపించారు, డబ్బు ఇచ్చారు అంటే బ్యాంక్ అకౌంట్ల ద్వారానే జరగాల, క్యాష్ ఇవ్వకూడదా అంటే మన కిత్రేగాళ్ళు ఉన్నారు కదా, సొమ్మెరిగాళ్ళు, కేసులో సిఐడి ఛార్జ్షీట్ అలా వేసిందనగానే పార్ట్ 1 ఇది పార్ట్ 2 అనుకుంటా ముందుకు వచ్చారు కదా. వాళ్ళు ఏం చెప్పారు? లేదు అసలు ఇచ్చిందే ఏదో 15 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు అయితే ₹1,00,00,000 అన్నారు, అదన్నారు ఇదన్నారు, అంతా ఉత్తదే అది అని నోటి ద్వారా చెప్పి వాళ్ళ పత్రికల్లో మాత్రం మళ్ళీ ₹1,00,00,000 ఇచ్చినట్లుగా ఆధారాలు ఉన్నాయని సిఐడి ఛార్జ్షీట్ ఉందని రాశారు, వీళ్ళే రాశారు. ఓకే, సిఐడి ఛార్జ్షీట్లో ఏం చెప్పింది అనేది కోర్టు చూసుకుంటుంది. బట్ ఖచ్చితంగా ఆవిడ బ్లాక్మెయిల్ చేసింది అనడానికి ఆధారాలు ఉన్నాయని ఛార్జ్షీట్ వేసింది. కాదు అని నిరూపించడానికి ఎవరు రావాలి? ఆవిడ తరపు లాయర్లు రావాలి, అంతేగాని తెగులు మీడియా డిబేటర్లు కాదు రావాల్సింది, లాయర్లు వచ్చి చెప్తారు. ఇప్పుడు నేను డబ్బు డ్రా చేసి ఇచ్చా అన్నారు. ఫైన్, ఎప్పుడు ఇచ్చారు అయ్యా విద్యాసాగర్ గారు, మీరు ఎప్పుడు ఇచ్చారు, ఏ డేట్ని ఇచ్చారు, ఎందుకు ఇచ్చారంటే బెదిరిస్తున్నారు సార్. మీరు బెదిరిపోవాల్సినంతగా ఏముంది? ఏదో జరిగింది వీళ్ళిద్దరి మధ్య అంట, ఆ డిబేటర్ గడి. ఏం జరుగుతుంది మీకు తెలియదు, ఏం జరుగుతుంది? డబ్బులు ఎందుకు ఇస్తారు తప్పు చేయకపోతే? ఏం తప్పు చేస్తారు? అప్పుడు ఆ తప్పులో ఇద్దరు భాగస్వాములేనా? హనీ ట్రాప్, ఇతను మంచివాడు కాదని తెలిసి నేను పెళ్ళి నుంచి వెనక్కి తగ్గాను. మీరు ఇలా ఎంతమంది మీద కేసులు పెట్టారు జత్వానీ గారు? ఇవన్నీ తీస్తారు.
బొంబాయిలో ఎన్ని కేసులు ఉన్నాయి ఇవన్నీ తీస్తారు. సరే వాటి సంగతి వాళ్ళు చూసుకుంటారు అక్కడ వాళ్ళు. ఇక్కడ ఈ కేసుకు సంబంధించి మలుపులు. నేను క్యాష్ ఇచ్చానంటున్నాను. ఏ రోజున ఇచ్చారు? ఆయన అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసిన స్టేట్మెంట్లు ఉంటాయి. ఆ రోజున అంత డబ్బు ఇచ్చాను అని చెప్తాడు. కాదు అని వీళ్ళు నిరూపించుకోవాలి. అప్పుడు కనుక లేదు నేను చేసిన పనికి నాకు పని చేసే డబ్బులు ఇచ్చారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ లాస్ట్ టైం. ఆవిడ ఏం పని చేసింది, ఏం డబ్బులు ఇచ్చింది, ఏం పని చేశారు ఆవిడ? అసలు ఆవిడ డాక్టర్గా ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చారు? ఇది కుక్కల విద్యాసాగర్ అడుగుతున్నమాట. సో కుక్కల విద్యాసాగర్ ఫోటోలు మార్పింగ్ చేశారా, లేకపోతే ఇంకెవడో ఫోటోలు పెట్టాడా, లేదా ఆయన ఫోటోనే అదే, ఇవన్నీ కోర్టు చూసుకుంటాయి. బట్ బురద చల్లాల్సినంత చల్లేసేసేసి 2 ఏళ్ళ తర్వాత ఈ కేసు ఒక కీలకమైన మలుపు తిరిగేసరికి మన వాళ్ళ మొహాలన్నీ ఇట్స్ మాడింగ్ టైం అన్నట్టుగా మాడిపోయిన పెసరట్లాగా అయిపోయి మళ్ళీ కొత్త వాదనలు. బెదిరిస్తే కొట్టేస్తారా, తీసుకొస్తారే అనుకుంటూ రాగాలు తెస్తున్నాడు కదా ఒక జగనోద్ధరణ మూర్తి. ఆడికి పగులుతుంది అనమాట లీగల్ పరిభాషలో. ఎలాగంటే డబ్బు ఇచ్చాము మేము అంటే దానికి ఆధారము కేవలం బ్యాంక్ ట్రాన్సాక్షన్సే అయితే మాట్లాడుతున్న నేను కూడా మనకు పడని వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నెంబర్ తెలిస్తే దానికి డబ్బులు పంపించేసేసి నన్ను బెదిరించాడు, అందుకనే చూసారా అప్పట్లో నేను ఆయన అకౌంట్కి డబ్బులు పంపించా అంటాను. అంటే ఒక 50,000 పంపించేస్తే అవతలని బుక్ చేసేయచ్చా? ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నాకు ఎలా తెలిసింది? మన ఇద్దరం చాట్ చేసుకున్నాం కదా, ఫోన్ నెంబర్లు మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ ఆధారాలు. అలా నా సమయంలో బ్యాంక్ అకౌంట్ నుంచి నేను డ్రా చేశాను. క్యాష్ డ్రా చేశాడా లేదా? ఆ రోజు చేశాడు. ఇచ్చానంటున్నాడు. మీరు నిజంగా ఆ రోజున ఎక్కడున్నారు తెలిసిపోతుంది, చాలా సింపుల్గా తెలిసిపోతుంది ఏ రోజు ఎవరు ఎక్కడున్నారు అనేది. దానికి పెద్ద గూగుల్ టేక్అవుట్లు దాకా వెళ్ళక్కర్లా. ఇవన్నీ ఏంటంటే ఈ కేసులో కీలకమైన ఆధారాలుగా, ఈ కేసులో కీలకమైన ఆధారం అంటున్నాను నేను. ఈ కేసే కీలకం అని చెప్పట్లా, ఈ కేసులో కీలకమైన ఆధారాలుగా మనం చూడబోతున్నాం. ఆగస్టు 19న వెంటనే దీనికి సంబంధించి ఏదో రూలింగ్ వస్తుంది అని నేనైతే అనుకోను. ఇంకా సాగుతూనే ఉంటుంది. బట్ ఏంటంటే ముందు ఈ కేసులో కుటుంబ సభ్యులను ఎందుకు బాధ పెట్టాలి, వాళ్ళనే విముక్తి చేయండి, నేను దీంట్లో ఏమంటారు కన్విక్ట్ అవుతా, దాంట్లో మిమ్మల్ని బయటపడేస్తా, ఇలా లోపాయికారి రాజీ మార్గాలు ఏమైనా జరగవచ్చు. దీంట్లో నన్ను దోషం చేయండి, దాంట్లో మిమ్మల్ని దోషం చేస్తా, లేదు దీంట్లో నన్ను బయటపడేయండి, దాంట్లో మిమ్మల్ని బయటపడేస్తాను. ఇది ఏదైతే ఉందో ఇదంతా పార్ట్ 1. ఇక ఏది కేసులు 3 ఎస్పీని తీసుకొచ్చి 3 ఐపీఎస్లు తీసుకొచ్చి ఇక్కడ నన్ను కొట్టారు అంటున్నా, అదే పార్ట్ 2 అంటున్నారే. ఆ పార్ట్ 2లో వాళ్ళకి విముక్తి కలిగిస్తే పార్ట్ 1లో వీళ్ళకి విముక్తి కలిగిస్తారు, లేదంటే ఇది కంటిన్యూ అవుతుంది. ఇది బయట కనబడుతున్నది. అసలు దానికి దీనికి సంబంధం లేదు అనేవాళ్ళు. ఆవిడ బ్లాక్మెయిల్ చేసింది అన్నారు, కేసు పెట్టారు, వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు అన్నారు. రెండింటికి సంబంధం లేదంటే కాదు, వీళ్ళు కేసు పెట్టారు, కేసులో భాగంగా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు. అది ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది కోర్టు చూస్తుంది. కానీ నన్ను తీసుకువచ్చారు, ఇలా వేధించారు అనేది ప్రభుత్వం మార్పిడి తర్వాత పెట్టబడిన కేసు. 2 కేసులు ఉన్నాయి అన్నంత మాత్రాన రెండింటికి సంబంధం లేదని కాదు, దీని ద్వారా ఉత్పన్నమైనదే అది. పైగా అప్పుడు కూడా కాదు, ప్రభుత్వ మార్పిడి కాగానే జరిగింది. ఇది జత్వానీ కేసుకు సంబంధించింది. ఇక కోర్టులో ఏమి ఆధారాలు సబ్మిట్ చేస్తారు ఏంటి అనేది, పైగా ఈసీఐడి 2 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలోని వాళ్ళుగా చేసింది. ఏదో కాస్త డబ్బు గబ్బు అనుకుంటే ఏదో ప్రతివాడు కూర్చొని మాట్లాడాలనుకుంటారు. ఆ లెక్కన మీరు వేస్తున్న ఎంక్వైరీలే బయటికి అవుట్కమ్ మీకు వ్యతిరేకంగా వచ్చినంతకాలం ఇలా చెప్తూ పోతే ఎవడూ హర్షించదు. అందుకే సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు కొన్ని విషయాల్లో. అంటే మనం వేసిన సీట్లే మనం ఆశించిన రిజల్ట్ అయ్యకపోతే అది తప్పు అనడము కరెక్ట్ పద్ధతి కాదు అనేది 4-5 కేసుల్లో ఈ మధ్య ప్రూవ్ అయింది.